అంటే ఇందాక సార్ చెప్పినట్టుగా ఒక వ్యక్తి ఆచితూచి మాట్లాడాలి అంటే అంత ఇన్ఫర్మేషన్ ఉంటే అని 30 years ఇండస్ట్రీ 40-50 దాకా వచ్చేసి ఉంటుంది చంద్రబాబు గారిది. గతంలో 2014 క్రితం కాపు రిజర్వేషన్ ఇస్తాము అంటూ ఒక ప్రతిపాదన చేశారు. బీసీని కాపుల్ని బీసీలో కలుపుతామంటూ ఒకటి చెప్పారు. దానికోసం అది చేయలేకపోయారు. అంటే నేనో మీరో మాట్లాడితే అనుభవం తక్కువ కదా, కానీ వారు అనుభవజ్ఞులు కదా, న్యాయ నిపుణులు. అప్పట్లో ఎన్వి రమణ గారు జడ్జిగా ఉన్నారు, అడ్వకేట్గా ఉన్నారు, నాకు తెలీదు. వీళ్ళందరి సలహా తీసుకొని బీసీలో కలపగలుగుతామా లేదా, అయిద్దా అవదా, ఊరికే అమరావతి సింగపూర్ అన్నట్టుగా కాపులకి ఎరేసి బీసీలో కలిపేస్తామంటే అప్పట్లో ఓట్లు పడినాయి. మళ్ళీ తర్వాత ముద్రగడ గారు ధర్నా చేయడం, దాసరి నారాయణరావు గారు గట్టిగా గర్జించడం, మాకెందుకు మాట ఇచ్చారు. అప్పట్లో అకౌంటబిలిటీ చాలా తీవ్రంగా ఉండేది. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ముద్రగడ గారు ధర్నా చేసినారు, దాసరి నారాయణరావు గారు, చిరంజీవి గారు సంఘీభావం తెలిపారు. అప్పట్లో చాలా మంది నాయకులు ఉన్నారు. దాని తర్వాత అది అవదు అని తేలిపోయిందేమో, మాకైతే తెలియదు. 14-19 నుంచి మళ్ళీ కాపుల ఓటింగ్ కావాలంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కావాల్సిందే. మళ్ళీ 24-29కి పవన్ కళ్యాణ్ గారు కావాల్సింది. అంటే కాపుల ఓటింగ్ కోసం పొద్దుగూకులు అంటే ఏదో ఒకటి గతంలో ఎరేసేవాళ్ళు, ఇప్పుడు ఎరేయడం ఆపేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎరేస్తున్నారు. మాకు పవన్ కళ్యాణ్ గారిని చూడగానే మాకు అరే మా అన్న సీఎం అవ్వాలి, మా అన్న కోసం పనిచేయడం బిగిన్ చేస్తున్నాం. మా అన్న అయితే ఏకగ్రీవంగా 30 ఏళ్ళు ఆయనే సీఎం అంటున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి సార్, ఇప్పుడు కాపుది బీసీల్లో కలపడానికి అవసరం అవుతుందా, అది చేయగలుగుతామా? మీరేదో దీక్ష పూనుతున్నారు కదా, మీతో పాటు కూర్చోమంటే మేము కూడా కాపు సోదరులం కాపు మహిళలం వచ్చి కూర్చుంటాం. ఎందుకంటే మాకు చాలా అవసరం. మీరు మళ్ళీ బీసీల్లో మీరు వచ్చేస్తే మాకు ఇబ్బంది అనకండి, మేము కూడా కొంచెం మమ్మల్ని కూడా చూడండి. ఎందుకంటే మేము కాపు అంటే కులభావనన్నా పెట్టుకోండి, లేకపోతే అదేంటది కులం కాపులు పెద్దన్న పాత్ర పోషించండి అన్న వ్యక్తి ఈ రోజుకి జనసేన పార్టీలో రంగా గారికి నివాళులు కానీ జన్మదిన శుభాకాంక్షలు కానీ మా పార్టీ సీరియల్లో ఎప్పుడూ రాలా. ఎన్నో మార్లు అడిగేదాన్ని నేను, అడిగితే కులముద్ర పడిపోతుంది అంటారు. అరే కులం లేని ఎలా గెలిచినారయ్యా, కులం లేని ఎలా గెలిచినారు, కులముద్ర ఏంటి కులముద్ర అని ఎన్నో మార్లు అడిగేదానండి. సరే వాళ్ళంటే కాపు రిజర్వేషన్ గురించి పోరాడమంటే ముద్ర పడిపోతుంది అంటారు. మీరేదో ఉత్తమంగా ధర్మదీక్ష చేస్తున్నారు కాబట్టి ముద్ర పడినా పర్లేదని వచ్చే వాళ్ళు ఎవరిని ఉంటే మేము కూడా కాపుల్ని బీసీల్లో కలుపుతారా లేదా, మీరు కలిపితే మిమ్మల్ని కూడా మేము సీఎం చేసేస్తాం. ఎందుకంటే మా కాపు ఓటింగ్ అలాంటిది. జగన్ గారికైనా చంద్రబాబు గారికైనా ఏ పార్టీకైనా మా ఓటింగే అవసరం. అప్పట్లో రిజర్వేషన్ ఎర్ర చూపించినారు, తర్వాత చిరంజీవి గారిని ఎర్ర చూపించినారు, ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ గారిని ఎర్ర చూపిస్తున్నారు. సో అందుకని కాపు రిజర్వేషన్ అనేది మాకు చాలా అవసరం సార్. అందుకని వచ్చేటట్టయితే అంటే మీరు ధర్మదీక్ష చేస్తే మాకు కూడా టెంట్ వేస్తే, ఎందుకంటే మాకు ఆర్థిక ఇంకా ఏమి లేదు, ఆ టెంట్ వేస్తే మేము కూడా కూర్చుంటాం. ఏ ప్రభుత్వం మాకు బీసీలో కలుపుతుందో కాపు సోదరులు కాపు మహిళలందరూ ఆ ప్రభుత్వంతో మా ప్రయాణం. అది లీగల్ గా టర్మ్స్ కూడా ఒకసారి కండిషన్స్ కనుక్కొని ఈసారి ప్రామిస్ కరెక్ట్ గా ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మీరన్నట్టు మీ అన్న ముఖ్యమంత్రి కావాలని మీరు అనుకుంటే సరిపోదు, మీ పార్టీ అనుకుంటే సరిపోదు, ఆయన అనుకోవాలి. ఆయన అనుకోకుండా మీరందరూ అనుకుంటే అది జరగదు. రెండు, గతంలో కాపులకు ఇచ్చిన హామీల గురించి మీరు మాట్లాడారు, అదే నేను చెప్తున్నాను. అంటే చరిత్రలో ఈ పార్టీలు నాయకులు ప్రభుత్వాలు మన వర్గాలకు చేసిన అన్యాయం పైన చైతన్యం తీసుకొని వస్తేనే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న యువత కావచ్చు, ఇప్పుడు సామాజిక వర్గాలు కావచ్చు, దాన్ని నిజానిజాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను గతంలో జరిగిన సంఘటనల గురించి మాట్లాడాను తప్ప ఇందులో వివాదాలు చేయడానికో మరొకటో కాదు. రెండో అంశం ఏంటంటే, ఈరోజు మీరన్నట్టు బీసీలను ఏ విధంగా వీరి యొక్క అధికారం కోసం వాడుకుంటున్నారో, కాపులను అదే విధంగా అధికారం కోసం వాడుకుంటున్నారు, దళితులను అదే విధంగా వాడుకుంటున్నారు. ఎందుకు చెప్తున్నానంటే, దళితులకు రిజర్వేషన్లు అనే ఒక అంశం ఉంది కాబట్టి, ఆ మహానుభావుడు అంబేద్కర్ గారు రిజర్వేషన్లు కల్పించారు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు వీళ్ళు సీట్లు కేటాయిస్తున్నారు. కానీ రిజర్వేషన్లు లేకుండా నింటే కనీసం వార్డు మెంబర్ సీటు కూడా ఇచ్చే పరిస్థితి ఉండిండేది కాదు. అయినప్పటికీ కూడా 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 79 సంవత్సరాలు రిజర్వేషన్లు అనుభవించిన తర్వాత కూడా దళితులు ఆనాడు పరిస్థితి ఎలా ఉందో ఈనాడు పరిస్థితి అలాగే ఉంది. వీళ్ళు అధికారంలోకి రావడానికి ఉపయోగపడే విధంగా ఈ రిజర్వేషన్లు ఉన్నాయి తప్ప నిజంగా అభివృద్ధి అనేది జరగలేదు.
అభివృద్ధి కావాలంటే, హక్కులు సాధించుకోవాలంటే ఖచ్చితంగా అధికారం కావాలి. ఆ అధికారం కోసమే బీసీవై పార్టీ పోరాటం చేస్తోంది. ఆ అధికార వికేంద్రీకరణ, ఆ అధికారంలో అన్ని వర్గాలను భాగస్వామ్యం చేయడానికి కూడా బీసీవై పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి గతంలో కూడా ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఈ రాష్ట్రంలో బీసీవై పార్టీకి అవకాశం వస్తే ఏదైతే బీసీ ముఖ్యమంత్రి, కాపు ముఖ్యమంత్రి, దళిత ముఖ్యమంత్రిని చేసే బాధ్యత బీసీవై పార్టీకి ఉంది. దానికి కట్టుబడి ఉన్నామని చెప్పి గతంలో ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ప్రకటిస్తున్నాము. భవిష్యత్తులో కూడా ఇదే మాటకి కట్టుబడి ఉంటాం. కాబట్టి ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, అయితే ఎవరైతే అధికారానికి దూరంగా ఉన్న వర్గాలు, అధికారానికి రాకుండా అణచివేయబడుతున్న వర్గాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది, మారాల్సిన అవసరం ఉంది, చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ వర్గాలన్నీ ఏకమైనప్పుడు ఈ దోపిడీ వర్గాలు, ఈ దోపిడీ కుటుంబాల యొక్క, పార్టీల యొక్క అరాచకానికి అంతం పలకచ్చు. కాబట్టి ఆ దిశగా చైతన్యం తీసుకొచ్చే బాధ్యత కూడా బీసీవై పార్టీ తీసుకుంటున్నాం. లాస్ట్ క్వశ్చన్ అండి, సారీ.